హాయ్ గాయ్స్, నేను ఇవాళ మటన్ పికిల్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను అనమాట. దానికోసం నేను బోన్లెస్ మటన్ ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాను. ఫస్ట్ మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి ఉంటుంది. నీట్గా వాష్ చేసుకుని నేను కుక్కర్లో వేసుకున్నాను అనమాట. గ్యాస్ వెలిగించుకుందాం. ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఒక హాఫ్ స్పూను సాల్ట్, ఒక పావు స్పూను పసుపు వేసి కొంచెం వాటర్ పోసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. నేను దీనికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసుకొని దీన్ని బాయిల్ చేసుకుందాం 5 విజిల్స్ వచ్చే వరకు. 5 విజిల్స్ అయితే వచ్చేసినాయి. నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. మటన్ అంతా కూడా ఈ విధంగా ఉడికిపోయిందనమాట. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను వాటర్ మొత్తం తీసేసాను. వాటర్ మొత్తం తీసి స్ట్రైనర్లో వేసాను, వాటర్ మొత్తం పోవడం కోసమని. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయాలి. దీనికోసం డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం. కళాయి అయితే పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకున్నాం. డీప్ ఫ్రై చేశాక ఈ ఆయిల్ మనము ఆవకాయ కలిపేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. మటన్ ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. 1/2 kg కాబట్టి సారికే ఫ్రై అయిపోతాయి. లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి అన్నమాట. ఫ్రై అయితే అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం మనం. ఇవి చల్లారనిద్దాము. ఆయిల్ కూడా చల్లారాలి మనం ఆవకాయ కలుపుకోవడానికి. ముక్కలు చల్లారిపోయినాయి, ఆయిల్ కూడా చల్లారిపోయింది అనమాట. ఇప్పుడు ఆవకాయని అయితే మనం కలిపేసుకుందాము. దానికోసం మసాలా పొడి, లాస్ట్ టైం నేను చికెన్ను ప్రాన్ పికిల్ పెట్టినప్పుడు చెప్పాను అది ఎలా చేయాలి అన్నది. సో ఈసారి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అది పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది. ఒక గ్లాసు 1/2 కిలో మటన్కి నేను చెప్తున్నాను అనమాట. 1 గ్లాసు టీ గ్లాస్తో 1 గ్లాసు మసాలా పొడి, సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాసు కారం, హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ సాల్ట్. ఎందుకంటే మనము బాయిల్ చేసినప్పుడు కూడా వేసాము సాల్ట్, చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఈ విధంగా ఆయిల్లో కలిపేసుకుందాం. ఫస్ట్ మొత్తం అన్నీ కూడా కలిసేలాగా. ఇందులో 2 పించెస్ మెంతులు ఆవాలు కలిపి పౌడర్ చేసిన పొడి అనమాట. ఇది ఓన్లీ 2 పించెస్, ఎక్కువ వేసుకోకూడదు. వేసుకున్న తర్వాత ఇందులో నేను 1/2 కిలో మటన్కి 2 నిమ్మకాయలు అయితే పిండుతున్నాను అనమాట. ఎప్పుడు కూడా నిమ్మకాయ పిండుకుంటాం కాబట్టి ఆయిల్ అన్నది మొత్తం చల్లారిన తర్వాతే మనము పికిల్ అన్నది కలుపుకోవాలి. 2 నిమ్మకాయలు అయితే నేను యాడ్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మటన్ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. మొత్తం కూడా కలిపేసుకుందాం. ఇంకా
మనం టేస్ట్ అన్నది చూసుకోవచ్చు, కానీ ఎటువంటివి పట్టవు. కరెక్ట్గా నేను చెప్పిన కొలతలు కనుక ఫాలో అయ్యారంటే ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ ఏది కూడా తేడా ఉండదన్నమాట. అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆవకాయ. డైరెక్ట్ అన్నంలో నెయ్యి వేసుకొని తినేయటమే లేట్. సో మటన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఊరితే బాగుంటుంది అనమాట. ఒక నైట్ అంతా ఇలా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకుంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుంది అనమాట మటన్ ఆవకాయ. సో మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్.